శ్రీమతి నమః. ఈ రోజు పొద్దున్న నాకు ఒక వీడియో వచ్చింది. అది చూసిన వెంటనే రక్తం మరిగిపోయింది అనమాట. అది వెంటనే నేను స్టేటస్ పెట్టాను. స్టేటస్ పెట్టినప్పుడు చాలా మంది స్పందించి అది ఎప్పుడు ఎక్కడ జరిగింది అన్నారు, విషయాలన్నీ చెప్పాను అనమాట. ఇద్దరికి మాత్రం చాలా బాధ కలిగింది అనమాట. అలాంటిది స్టేటస్ పెట్టకండి అని. పెట్టడం నాకేమైనా సరదానా? సరదా ఏం కాదు, కానీ అసలు ఏ గొడవలు జరగట్లేదు, అంతా హాయిగా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నారు. కొంతమందికి ఏమో అసలు ఇది ఎక్కడ జరిగిందో అనే విషయం కూడా తెలియదు, కాబట్టి ఏదో ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నారు. చాప కింద నీరులా ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయని తెలియటం కోసమే నేను ఆ వీడియో పెట్టాను. లేదు అంటే ఇలాంటి వీడియోలు పెట్టడం నాకేమీ సరదా కాదు. ఇంతకీ ఆ వీడియో ఏంటి అంటే, ఒక అమ్మాయి తన స్నేహితురాల్ని నమ్మి వేరే చోటకి వెళ్ళిందిట. ఆ స్నేహితురాలు ఇంటికి. ఆ స్నేహితురాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మీద కొంతమంది కలిసి చాలా దారుణంగా బాధ పెడుతూ ఉన్నప్పుడు తీసిన వీడియో. ఆ అమ్మాయి పక్కనే వాళ్ళ స్నేహితురాలు కూడా కూర్చునే ఉంది. ఏమీ పట్టనట్టుగా ఆ అమ్మాయి కూర్చుంది అంటే, ఆ దృశ్యం చూసినప్పుడు ఆ అమ్మాయి కూడా ఆడపిల్లే కదా, ఇంకొక ఆడపిల్లని అంత బాధ పెడుతూ ఉంటే ఆ అమ్మాయి అలాగా ఏమీ పట్టనట్లుగా ఉంది కదా అని అనిపించింది. రక్తం మరిగిపోయి చిచి ఇవన్నీ చూడటం కోసం ఇంకా బ్రతికే ఉన్నాము అని చెప్పి అనిపించింది. అయితే ఇలాంటి సంఘటనలే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో కూడా జరిగింది కదా. చూడండి, మొన్న కలకత్తాలో పల్మనాలజిస్ట్ ఆ అమ్మాయిని చంపేశారు కదా. ఆ అమ్మాయిని చంపేసినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తెలిసింది? కళ్ళలోంచి రక్తం, ముక్కులోంచి రక్తం, నోట్లోంచి రక్తం, లోపల ఎముకలన్నీ విరిగిపోయాయి, ఆర్గాన్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తున్న ఛాయలు అవన్నీ కనిపించాయి. అవన్నీ చూసినప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని అనిపించింది కదా. ఆ అమ్మాయిది ముందు ఆత్మహత్య అనుకున్నారు, ఆ తర్వాత అది హత్య అని తెలిసినప్పుడు ఎవరు చంపారని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ చంపిన వాడిని పట్టుకున్నప్పుడు అతని సెల్లో అత్యంత అసభ్యకరమైన వీడియోస్ ఉన్నాయట. ఆ వీడియోస్ ను చూస్తూ అతను ఆ విధంగానే ఇంప్లిమెంట్ చెయ్యాలని అనుకున్నాడు. పాపం ఆ డాక్టర్ ని చంపేసిన తర్వాత ఆ డాక్టర్ మీద రేప్ అటెంప్ట్ చేశాడు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయో చెప్పండి, ఎంతమంది ఆడపిల్లల మీద జరుగుతున్నాయో చెప్పండి. అవన్నీ చూస్తున్నప్పుడు భగవంతుడా నువ్వు ఉన్నావా అని అడగాలి అని అనిపిస్తోంది. ఇలాంటి సంఘటనలు మన భారతదేశంలో జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇలాంటివి కొన్ని వేలు జరుగుతూనే ఉన్నాయి. అవి చూస్తున్నప్పుడు ఎంత బాధగా అనిపిస్తోందంటే, ఎక్కడైనా సరే చిన్న గొడవ జరిగితే అసలు ధర్నాలు, స్ట్రైకులు అవన్నీ చేసేస్తూ ఉంటారు కదా. ఇంత దాడులు జరుగుతున్నప్పుడు, ఈ విధంగా బాధ పెడుతున్నప్పుడు ఇప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐక్యరాజ్య సమితి ఎక్కడికి వెళ్ళిపోయింది? మన దేశంలో ఉన్న మీడియా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ అవార్డ్స్ వెనక్కి ఇచ్చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఏమైపోయారు? ఈ హ్యాష్ ట్యాగ్ వాళ్ళందరూ ఏమైపోయారు? అసలు ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు? ఆడపిల్లల మీద జరుగుతున్న దారుణాల గురించి ఎందుకు స్పందించటం లేదో అసలు అర్థమే కాలేదు. ఈ మధ్య ఒక యూట్యూబర్ ఒక వీడియో చేశాడనమాట. ఆ వీడియోలో ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ లో గొడవలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు, అసలు గొడవలే జరగటం లేదు, మీరు అనుకున్నట్లుగా అంత ఘోరంగా ఏం లేదు పరిస్థితి అంతా చక్కబడిపోయింది, అక్కడ దేవాలయాన్ని సంరక్షిస్తున్నారు, అలాగే అక్కడ హిందూ ఆడపిల్లలను కూడా సంరక్షిస్తున్నారు, మీరేం భయపడాల్సినంతగా అక్కడ ఏం లేదు అంటూ వీడియో చేశాడు. అంతేకాకుండా అతను సభల్లో కూడా మాట్లాడుతూ ఉంటాడట. ఈ మన గ్రంథాల్లో నుంచి శ్లోకాలు అవి తీసి వక్రీకరిస్తూ దానికి వక్ర భాష్యం చెప్తూ చాలా అసహ్యకరంగా, చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడట. అతని ఛానల్లోనే ఒక వీడియో ఉంటుంది. అది ఏంటి అంటే, భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తీసుకుని దాన్ని ఉదాహరిస్తూ దానికి అర్థం ఏం చెప్తాడు అంటే, ఒక లేగదోడుని చంపేసి ఆ మాంసాన్ని వశిష్ఠ మహర్షికి పెట్టారు అంటూ అత్యంత అసహ్యకరంగా మన శ్లోకాలకి అర్థం చెప్తూ తను వీడియోస్ చేస్తూ ఉంటాడు. అతను బంగ్లాదేశ్ లో ఏ గొడవలు జరగలేదు అని అన్నప్పుడు మరి ప్రధాని హసీనా బయటికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? అక్కడ గొడవలు జరుగుతున్నవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? మోడీ గారు ఎందుకు స్పందించవలసి వచ్చింది? ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు, వాతావరణం అంతా బాగుంది అని అనుకుంటే ఎంతమంది ఆడపిల్లల్ని అత్యాచారం చేసి చంపేస్తున్నారు, ఎంతమంది హిందువుల్ని అక్కడ కాల రాసేస్తున్నారు. ఆ వీడియోస్ అన్ని చూసినప్పుడు అసలు ఏం జరగలేదు అనడం ఎంతవరకు సమంజసము? అంటే హిందువులంటే అంత చులకనమాట. హిందువుల గురించి అలాంటివి ఏమి బయటికి రాకూడదనమాట. ఇప్పుడు ఈ మధ్యన బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది. అదేంటంటే, అక్కడ ఏవైనా జరిగితే ఆ వీడియోలు ఏవి బయటికి రాకూడదంట. అవి బయటికి రాకూడదు అని నిషేధ ఆజ్ఞలు పెట్టడమే కాదు, బంగ్లాదేశ్ లో ఎవరైనా సరే భారతీయులకు సంబంధించిన ఏమైనా వస్తువులు అమ్ముతున్నారేమో అని చూసి ప్రతి షాప్ కి వెళ్ళి ఒక కాగితాన్ని ఇచ్చి భారతీయులకు సంబంధించిన ఏమైనా వస్తువులు అంటే అవన్నీ తీసేయమని చెప్తున్నారు. అలాగే ఈ రోజు ఇంకొక వీడియో వచ్చింది. భారతీయ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళతో బలవంతంగా రాజీనామాలు చేయించేస్తున్నారు. అలా అక్కడ హిందువుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉంటే అసలు ఏ దాడులు జరగటం లేదు, ఏమీ లేదు, అక్కడ ప్రశాంతంగా ఉంది అంటున్నారు. అసలు ఎలా మాట్లాడుతున్నారో అర్థమే కావటం లేదు.
అలాగే అసలు ఈ బంగ్లాదేశ్ లో ఈ గొడవంతా ఎందుకు వచ్చిందని అనుకుంటున్నాం మనము? ఈ రిజర్వేషన్లకు సంబంధించి అనుకున్నాం. ఈ రిజర్వేషన్లకు సంబంధించి అల్లర్లు మాత్రమే మనకి పైకి అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ షేక్ హసీనా అని ఎవరైతే ఉన్నారో ప్రధాని, ఆవిడ రజాకార్లతో పోలుస్తున్నట్లుగా ఒక ఏఐ వీడియో, ఒక ఫేక్ వీడియో బయటికి వదిలారనమాట. అది చూసి రెచ్చిపోయి అక్కడ గొడవలు చేసేస్తున్నారు. అంటే ఇంటెన్షనల్ గా ఆ వీడియోని అక్కడికి తీసుకురావటం వల్ల, అలా అందరికీ బయటికి చూపించడం వల్ల ఈ గొడవలు పెద్దవైపోయి అసలు హిందువుల మనుగడకే ప్రమాదం వచ్చేంత స్థితికి బంగ్లాదేశ్ వచ్చేసింది. అలాంటి వీడియోనే మన భారతదేశంలో కూడా జరిగింది కదా. అమిత్ షా గారు రిజర్వేషన్స్ గురించి సంబంధించి ఏదో మాట్లాడారని ఒక ఫేక్ వీడియోని విడుదల చేశారు. అఫ్ కోర్స్ ఇది ఫేక్ వీడియో అని తర్వాత తెలిసినా గానీ ముందు జరగవలసిన నష్టం జరిగిపోలేదా చెప్పండి? ముందు జరగవలసినంత నష్టము జరిగిపోయిన తర్వాత అది ఫేక్ అని తెలుసుకుంటే మాత్రమేంటి, తెలుసుకోకపోతే మాత్రమేంటి? పోనీ ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అది అసత్యము అని తర్వాత తెలుసుకున్నారు అనుకోండి, అంతటితో పోతుంది. కానీ ప్రాణాలు పోయేంత స్థితి వరకు తీసుకువెళ్లే ఆ ఫేక్ మాటలు ముందే మనం కట్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే జరుగుతోందో అలానే జరుగుతుంది. అలాగే మన దేశంలో కూడా నల్ల చట్టం పేరుతో విపక్షాలు చేసిన ప్రచారం అంత ఇంత కాదు. అసలు ఆ చట్టంలో ఏముంది అనే విషయం సామాన్య రైతులకు అసలు తెలియదు. అసలు ఏం పుట్టించారు అంటే కార్పొరేట్ వాళ్ళు భూమిని లాగేసుకుంటారు, సొంతం చేసుకుంటారు అని చెప్పి ఒక పుకార్ని పుట్టించారు. అసలు ఆ చట్టంలో అలా ఏం లేదు. రైతుల వాళ్ళు ఎవరికైతే అమ్మాలి అని అనుకుంటున్నారో భూమిని అలా అమ్ముకోవచ్చనే ఉంది. కానీ పుట్టించడం మాత్రం వేరుగా పుట్టించేశారు. ఈ లోపు జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది కదా. మన ఎర్రకోట మీద వేరే వాళ్ళ జెండా కూడా ఎగరవేశారు. అప్పుడు జరిగిన నష్టం అంతా ఇంత కాదు. అప్పుడు ఎంతో సంయమనంతో నరేంద్ర మోడీ గారు ప్రవర్తించారు కాబట్టి జరగవలసింది ఎక్కువ మోతాదులో మనకి నష్టం జరగలేదు. కానీ ఆ సంయమనం పాటించడం అక్కడ హసీనా గారికి తెలియలేదు కాబట్టి అన్ని గొడవలు జరిగాయి. ఎక్కడ తగ్గాలో ఆవిడికి అర్థం కాలేదు కాబట్టి అంత ఘోరాతి ఘోరంగా హిందువులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అక్కడ కొన్ని లక్షల మంది చూస్తుండగా ఒక సభ పెట్టి ఆ సభలో క్లెరిక్స్ వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? హిందువులని ఎలా వాళ్ళు బాధ పెట్టాలి అనేది పబ్లిక్ గా చెప్తూ ఉంటే అసలు మనం బ్రతికి ఉంటామా అని అనిపించింది. ఆ విధంగా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చూస్తూ ఎలా ఊరుకున్నారు? అసలు అలాంటివి మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడే స్పాంటేనియస్ గా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? వాళ్ళు అలా అంతమందిని ఉద్రేకపరిచి ఇంకొంతమందిని రెచ్చగొడుతూ మాట్లాడేస్తున్నప్పుడు జరగవలసిన నష్టం జరిగిపోయిన తర్వాత ఈ చట్టాలు, ఈ సాక్ష్యాలు ఇవన్నీ చూసుకోవటం వల్ల ఉపయోగం ఉందా చెప్పండి? ఇంతమందిని రెచ్చగొడుతూ మాట్లాడుతూ హింసించేస్తూ ఉన్నప్పుడు కనీసం స్పందించకపోతే రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతోందని మాత్రమే అనుకుంటున్నాం. మన భారతదేశంలో జరగటం లేదా? నంద్యాల ఇన్సిడెంట్ జరగలేదా? ఎంతమంది ఆడపిల్లల్ని వాళ్ళు కాల రాసేస్తున్నారు. గుజరాత్ లో జరగలేదా? కడుపుతో ఉన్న ఆడపిల్లల మీద జరగలేదా? ఎంత మంది మీద జరుగుతున్నాయో చెప్పండి. ఆడపిల్లల్ని బ్రతకనివ్వటం లేదు. దయచేసి ఇప్పటికైనా మేలుకోండి. ఆడపిల్లలకి రక్షణగా నిలబడండి. వాళ్ళకి తేలిగ్గా దొరికింది ఎవరో తెలుసా? ఆడపిల్లలు. అందుకే వాళ్ళని అత్యంత పాశవికంగా కాల రాసేస్తున్నారు. అత్యంత పాశవికంగా వాళ్ళని చంపేస్తున్నారు. ఏ స్త్రీ అయితే తనకి ప్రాణం కంటే మిన్నగా మానాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటుందో ఆ మానాన్నే బజార్లో పెట్టేసి అత్యంత అసహ్యకరంగా వీడియోలు తీసి చూపిస్తున్నారు. అంటే ఆ స్త్రీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ స్త్రీ ఎలా బ్రతకాలి చెప్పండి? ఎవరికి చేతనైనంతగా వాళ్ళు స్త్రీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరికి తగ్గ ప్రయత్నాలతో ఆడపిల్లని హింసించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. కొంతమంది ఏమో మానం తీసేస్తుంటే కొంతమంది ఏమో ఆ ఆడపిల్లల మీద బురద జల్లుతూ వ్యక్తిత్వంగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి ఖండించకపోతే మనుషులుగా మనం ఇక్కడ బ్రతికి కూడా అనవసరమే. నేను ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చాలా గొడవ పెడుతున్నారు. ఎందుకంటే నాకు మెయిల్స్ రావడము అలాగే కామెంట్స్ పెట్టడము చూసి అమ్మ వద్దమ్మా ఇవన్నీ మాట్లాడకమ్మా, మాట్లాడడానికి ఇంకా చాలా మంది ఉన్నారు కదమ్మా, నువ్వు మాట్లాడకమ్మా అని చెప్పి మా పిల్లలు అంటున్నారు. మా వారైతే నువ్వు ఇలాంటి వీడియోస్ చెయ్యకు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే నన్ను చంపేస్తాము అని చెప్పి మెయిల్స్ రావటమే కాకుండా
మెసేజెస్ కూడా అక్కడ పెడుతున్నారు. ఎందుకు మీకు ఇంత కక్ష అని. నాకు వాళ్ళ మీద కక్ష, వీళ్ళ మీద కక్ష అని కాదు, బాధపడుతున్న వాళ్ళని చూసి కనీసం నోరు తెరవండి అని అడుగుతున్నాను. బాధపడుతున్న వాళ్ళని చూసి మీరు నోరు తెరవండి, మీరు స్పందించండి అని అడగడం తప్ప, అలా అడిగినందుకే నన్ను ఏదైనా చేసేస్తారా, నా మీద దాడి చేస్తారా? నా మీద దాడి చేశారు అని అనుకోండి, నాకు లాంటి వాళ్ళు ఇంకొక 100 మంది ఖచ్చితంగా వచ్చే తీరతారు. ఎందుకంటే హిందువుల మీద ఏ తెల్లకాలం ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే నోరు మూసుకుని ఎవరు కూర్చోరు. దయచేసి స్పందించండి, మాట్లాడండి. ఇంకొక చోట ఏదైనా జరుగుతుంటే మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వండి. మీ స్టేటస్ లోను వాటిల్లోనూ పెట్టండి. హిందువుల మీద జరుగుతున్న దాడులు ఇవి, మేలుకోండి, మీరు ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మి మీ విషయాలు పక్క వాడికి ఎవరికి చెప్పకండి, ఎవరిని నమ్మి మీరు ఇంకెవరి ఇంటికి వెళ్ళకండి అనే విషయాలు ఆడపిల్లలకి చెప్పండి. వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు. ఆ వీడియో చూస్తుంటే రక్తం ఉడికిపోయింది తెలుసా. ఆ వీడియో చూస్తున్నంత సేపు అనిపించింది, అందులో కూడా ఇంకొక ఆడది ఉంది కదా, దానికి అనిపించలేదా ఆ అమ్మాయిని అంతా ఏడిపించుకు తింటుంటే, ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా వాళ్ళందరూ ఏడిపిస్తుంటే అసలు మనసు ఎలా వచ్చిందిరా, మీరు మనుషులేనా అని అనిపించింది తెలుసా. అంత బాధాకరంగా ఆ వీడియో ఉంది. దయచేసి మీరు స్పందించండి. ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలని ఆపే విధంగా మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచన మొదలు పెట్టండి. ఈ రోజు మనం మేలుకోకపోతే ఆడ జాతే ఉండదు, వాళ్లే లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.